రైతులను ఉద్దేశించి భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు దిగొండి మండలం డిండిబాయిలో రైతులకు మద్దతుగా చేస్తున్నటువంటి సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మనందరికీ తెలుసు గతంలో కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో రైతులను చాలా పెద్ద ఎత్తున వారికి సంక్షేమం కోసం మంచి పథకాలు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు రైతుల సంక్షేమం కోసం రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా రైతులకు ప్రతి సంవత్సరం పంటకు ముందే పైసలు పడే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు దొంగ హామీలతోని సంవత్సరం క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అన్నీ కూడా దొంగ హామీలే ఉన్నాయి. ఆయన ఎన్నికలకు ముందు వారి యొక్క మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పేరు చెప్పి ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్గా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఇప్పుడు దొంగ అన్నట్టు ఆయన 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి ప్రతి రైతుకి ఇస్తా అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్లో నేను 12,000 రూపాయలే ఇస్తాను, మరి కేసీఆర్ గారు అన్నిటికీ ఇచ్చిండ్రు, నేను మాత్రం కొన్ని భూములకే ఇస్తానని చెప్పేసి దగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు హెచ్చరిక, ఇక్కడి నుంచి ఈ దుగ్గొండి మండల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎకరానికి 15,000 ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదో రానున్న రోజులలో అది రాని పక్షాన రైతులుగా మేమందరం కూడా మీ వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా వారిని గెరావ్ చేస్తాం, గ్రామాల్లోకి రానియకుండా చేస్తాం. తప్పకుండా 15,000 రూపాయలు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తారా లేదంటే చస్తారా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా రానున్న రోజులలో పెద్ద ఎత్తున దీనిపైన కార్యక్రమాలు తీసుకుంటాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి పథకం అమలయ్యే విధానం కోసం ఎంత దూరానికైనా వెళ్ళడానికి వారి నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్తామని చెప్తూ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ విషయంలో కూడా అందరినీ మీరు వెంటనే బ్యాంకు పోండి, 2 లక్షలు తెచ్చుకోండి, మేము వెంటనే రావంగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు రైతులకు 35% తప్పితే మిగతా 65% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దానిపైన కూడా తక్షణమే మీరు ఒక స్పందన తీసుకోవాలి, వెంటనే రైతులకు కూడా రుణమాఫీ వచ్చే విధంగా చేయాలి, మిగతా పథకాలన్నీ కూడా అమలయ్యే విధంగా చేయాలని చెప్తూ ఈ యొక్క దుగ్గొండి మండల పార్టీ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా మాజీ ఎంపీ గారు